చూస్తున్నారో వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ అన్నమాట. సో 4 తరాల వాళ్ళందరూ కూడా ఇక్కడే గ్యాదర్ అయిపోయారు. సో ప్రతి ఒక్కరు అంటే మనకేంటంటే మనవడు మనవరాళ్ళు పేరెంట్స్ గ్రాండ్ చేస్తున్నారన్నమాట. 4 తరాల వాళ్ళు ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పేరు విజయలక్ష్మి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో 4 తరాల వారు వచ్చేసారు కదా, మీరైనా పెద్దవారు, మీరు పెద్దవారే కదా, మీరు చెప్పాలి అసలు ఇక్కడ ఎలా ఉందని. బాగుందమ్మా, చూసేదానికి సంతోషంగా ఉంది, బాగుంది. మేము రావాలనే వచ్చాము. ఈసారి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఉండాలి. హాయ్ అండి, హ్యాపీ పొంగల్. సేమ్ టు యూ. పేరు? నా పేరు లావణ్య. మేమందరం ఫ్యామిలీ, మేమందరం ఇక్కడికి వచ్చాము. ఎంతమంది ఉంటారు ఫ్యామిలీ మొత్తం? మేమందరం 200 మంది ఉన్నాం. 200 మంది వచ్చేసారా ఈరోజు? అవును. బామ్మో, అయితే సెలబ్రేషన్స్ అంతా మీ దగ్గరే ఉంది. అవును, 2 రోజుల నుంచి బాగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము. మేమందరం ఒకరు కలిసి ఉంటాము. మామూలుగా 200 మంది వచ్చారు అంటే చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు కదా ఎంజీబీ మాల్ని. మీ మాటలో చెప్పండి, అసలు సంక్రాంతి వైబ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది, అంతా చూసామంటే తిరిగి. మీరు రండి, మీరు మాట్లాడండి. చెప్పండి మీ పేరు? నా పేరు జోవర్జన్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ మొత్తం 4 తరాల వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజీబీ ఫెలిసిటీ మాల్? ఎంజాయ్ చేస్తున్నాము, అందరు ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కుల మతం లేకుండా అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా చిన్నపిల్లలతో కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హాయ్, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. పేరు? లాస్యా. లాస్యా గారు. సో 200 మెంబర్స్ వచ్చేసారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎంజీబీ మాల్కి రావడంతో అట్లా ఎంటర్ అవ్వగానే ఒక కొత్త ప్రపంచానికి వచ్చామేమో అన్నట్టు అనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, మా ఫ్యామిలీ అందరితో రావడం మాకు. సో స్పెషల్గా 200 మంది కలిసి వచ్చారంటే గ్రేట్ అండి మీరు. అవునండి, మాకు రిలీజియన్ అలా ఏం లేదు, అందరం కలిసే ఉంటామండి. ఓకే, కలిసి ఎంజీబీ మాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి, అందరం మొత్తం ఒకే కుటుంబం. ఒకే కుటుంబం. అండ్ ఎంజీబీకి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇయర్లీ వస్తామండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలంటే ముఖ్యం. ఎస్, అవునండి. సో రావడం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. అవునండి. ఓకే, నమస్తే అండి, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ మేడం. మీ పేరు? దేవాన్స్ రెడ్డి మేడం. దేవాన్స్ రెడ్డి గారు, ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఎంజీబీ మాల్లో? చాలా ఎంజాయ్ చేస్తాం మేడం. కొత్త మూవీ ఏది రిలీజ్ అయినా వచ్చి చూస్తాము, చాలా సంతోషంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా సంతోషంగా మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాము. ఈ చుట్టుపక్కల వాతావరణం కానీ షాపింగ్ మాల్స్ చాలా ఎంజాయ్ చేస్తాము. మేము ప్రతి పండగకి బట్టలు కూడా ఇక్కడే కొనుక్కుంటాం. మేము మనశ్శాంతి కావాలంటే ఎంజీబీ మాల్ గుర్తొస్తుందా? ఎంజీ మాల్ గుర్తొస్తుంది మేడం. చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో మన నెల్లూరులో ఎంజీ బ్రదర్స్ వాళ్ళు కట్టడం చాలా సంతోషకరమైన విషయం. అండ్ సంక్రాంతి అంబియన్స్ అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, సంక్రాంతి వైబ్స్ అన్నీ ఎంజీబీలో కనిపిస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది అవన్నీ చూసిన తర్వాత? చాలా ఆనందం వేస్తుంది మేడం. చాలా డెకరేషన్స్ ప్రతి పండగకి ఎంజీ వాళ్ళు చాలా మంచి డెకరేషన్తో అందంగా తీర్చిదిద్దుతారు మేడం. హాయ్ సార్. ఓకే, పేరు? బాలసుబ్రహ్మణ్యం అండి. ఓకే, సో ఏంటి ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ? అక్కడ చెప్పలేనండి, ఇది మన తెలుగు ప్రజలు ప్రతి ఎక్కడున్నా కూడా మనందరూ ఒకటిగా ఉండి అందరూ హ్యాపీగా ఉండి మంచిగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను అందరినీ. హలో, పేరు? హబీబా. నా పేరు హబీబా. మామూలుగా నువ్వు సంక్రాంతి అంటే ఇక్కడికి వచ్చి తెలుసుకున్నావా ఎలా? నార్మల్గా యాజ్ యూజువల్గా ఫస్టే తెలుసు సంక్రాంతి గురించి. ఇంకా జన్నత్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా అక్క వల్లే ఇంకా 200 మెంబర్స్ పైగా వచ్చున్నారు. ఒక్కడిగా అందరు కలిసి ఉంటాము. దేనికైనా ఏమైనా ఆపద వచ్చినా అందరికి ఒక్కరికొకరికి సహాయం చేసుకొని దేనికోసము వెనకాల బ్యాక్ వెళ్ళకుండా సపోర్ట్గా ఉండి మేమందరం ఒకటిగా ఉండేదే మా అక్క వల్లే. మా అక్క, మా పెద్ద అక్క, ఆ అక్క వల్లే ఇంత పెద్ద ఫ్యామిలీ అయిందంటే అంటే లైక్ తెలుగు కాదు, ముస్లిం కాదు, జాయింట్ ఫ్యామిలీ, టోటల్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉంటాం, మేము అందరూ కలిసి ఉంటాము. హాయ్. హాయ్. పేరు? హసీనా. ఓకే,
ఓకే హసీనా గారు, అలా మనం ఇటు రాగానే ఎంజీబీ మాల్లోకి ఒక విలేజ్ వాతావరణంలోకి వచ్చేసామేమో, సంక్రాంతి ఫెస్టివల్స్ అంతా ఇక్కడే జరుగుతుందేమో అన్న ఫీల్ వచ్చిందా మీకు? డెఫినెట్గా వచ్చింది. ఓకే, సో ఏమనిపిస్తుంది మీకు ఎంజీబీలోకి రాగానే? ఇక్కడికి ఎప్పుడెప్పుడు వద్దామా, అసలు సంక్రాంతి వేస్తే ఇక్కడ ఎప్పుడెప్పుడు వద్దామా అని అనిపిస్తుంది. మేము నాయుడుపేట నుంచి వస్తుండేది ఇక్కడికి. వావ్, నాయుడుపేట నుంచి ఎంజీబీ మాల్కి వచ్చారా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ చేస్తున్నప్పటి నుంచి వస్తున్నాం. ఓకే, మీ పేరండి? కలీం నా పేరు. కలీం గారు. సో నాయుడుపేట నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఒక ఎమోషన్ మనకి, అలా అడిక్ట్ అయిపోయారు మీరు ఎంజీబీ? అవునండి, చాలా ఎమిట్ విన్నాము. ఒకటి మనకి రొట్టెల పండుగ, రెండోది మనకి ఇక్కడ న్యూ ఇయర్స్ బాగా జరుగుతుంది ఇక్కడ ఎంజీ మాల్లో, ప్లస్ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతాయి. మేము ఈ ఎంజీ మాల్ పెట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఇక్కడికి. మేము ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం ఎంజీ మాల్కి, బాగా ఎంజాయ్ చేస్తాం. ఈసారి ఇంకా చాలా బాగా ఎంజాయ్మెంట్లో ఉంది. ఈరోజు అయితే బాగుంది, మాకు చాలా నచ్చింది. మా ఇద్దరు ట్విన్స్ ఇద్దరు మీ ట్విన్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. మా ఫస్ట్ ఇయర్ ఇది, సెకండ్ ఇయర్ వీళ్ళకి, వాళ్ళకి ఫస్ట్ టైం రావడం ఇక్కడికి 1 year. అండ్ బయట మనకి ఒక విలేజ్ లోకి వస్తే ఎలా ఉంటుందో సంక్రాంతికి సేమ్ అలాంటి అంబియన్స్ అంతా పెట్టారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ కుల మతాల భేదాలు ఏం లేకుండా అందరూ వచ్చి ఇక్కడ మనకి హ్యాపీగా ఇక్కడ మనం చేసుకున్నాం. మేము ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మాకైతే హ్యాపీగా ఉంది. అందరూ చూడండి ఎంత బాగా, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. మాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకైతే. థ్యాంక్ యూ. హాయ్ అండి, హ్యాపీ పొంగల్. మీ పేరు? పేరు? సేమ్ టు షాహిదా. షాహిదా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓ, బుచ్చి నుంచి చాలా దూరం నుంచి వచ్చేసారు. మీరు చెప్పండి, అసలు అంత దూరం నుంచి వస్తున్నారు కదా, ఎంజీబీ మాల్ గురించి మీ మాటల్లో చెప్పండి. మేము ఎప్పుడు వస్తుంటాం మామూలుగా, అలాగే ఇప్పుడు సంక్రాంతికి ప్రతి ఒక్క సంవత్సరం వస్తామన్నమాట. మామూలు టైంలో కూడా వస్తుంటాము, బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం చూడాలి అంటే, నెల్లూరులో ఒక పండుగ వాతావరణం చూడాలి అంటే ఎంజీబీ ఫెలిసిటీ మాల్కి రావాల్సింది. అవును అవును. సో బయట అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తే ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేశారు. హాయ్. హాయ్. పేరు? అఫ్రీన్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫెస్టివ్ వైబ్స్ చూస్తుంటే మామూలుగా సంక్రాంతి వైబ్స్ లాగా చాలా చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. నేను ప్రతి ఇయర్ సంక్రాంతి వైబ్స్కి ఇక్కడికి వస్తాను. ఈ ఇయర్ మాత్రం ఇంకా చాలా బాగా చేశారు కదా, చాలా ఎంజాయ్ చేశాను రోజు బాగా. చూసారు కదా, ఈరోజు ఎంజీబీ ఫెలిసిటీ మాల్ అయితే సంక్రాంతి పండుగ సంబరాలు అయితే అంబరాన్ని అంటేస్తున్నాయి. అంత బాగా జరుగుతున్నాయి అన్నమాట. అసలు మనం ఒక విలేజ్కి వెళ్ళిపోయామా, ఒక పండుగ వాతావరణం అంతా ఇక్కడే ఉందేమో అన్నంత బాగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుల మతాలతో తేడా లేకుండా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడ కూడా అంటే మన నెల్లూరులో ఎక్కడ కూడా చూడలేమన్నమాట. సో హరిదాసు కావచ్చు, బసవన్న కావచ్చు, అండ్ ఇక్కడ ఉన్న యాంబియన్స్ మనం ఎంజీబీ మాల్లోనే చూడగలం, ఇంకెక్కడ కూడా చూడలేమన్నమాట. అంత సూపర్గా ఉంది కాబట్టి సో మీరందరూ కూడా ఎంజీబీ ఫెలిసిటీ మాల్కి విచ్చేసేయండి. సో మరొకసారి యాక్టివ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది వాళ్ళ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్. మనం మళ్ళీ మరొక ప్రత్యేక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.